అధ్యక్ష కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగ్ క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించుట కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైనం అన్నారు సార్. మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నది, ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది, ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది. అందుకనే వాళ్ళు కనీసం కులగణనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు. మరి మేము అక్కడ ఉన్నే చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్? కాబట్టి అది బాధ్యతారాహిత్యమైనటువంటి పదాలు సార్. అదే విధంగా